మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఫేస్ చూసి వాళ్ళ స్టేటస్ ని గెస్ చేయడం పొరపాటు పంతులు గారు. అంటే ఈ అమ్మాయి ఈ ఇంటి పని మనిషి. ఈ పిల్లలు తన అక్క పిల్లలు. ఈ ఇంట్లోనే ఓ ముద్ద తింటూ ఒక మూలన పడుంటారు. కమలా, ఏం చేస్తున్నావు? నగలన్నీ అలా పడేస్తున్నావేంటి? మరేం చెయ్యాలండి? ఏం చెయ్యాలో మీరే చెప్పండి. అందరి ముందు నా మనవణ్ణి మనవరాల్ని అభాగ్యులు అన్నందుకు సంతోషపడాలా? పిల్లల్ని ప్రేమగా చూసుకుంటున్న ఆ ఝాన్సీని పని మనిషి అన్నందుకు ఆనందపడిపోవాలా? చెప్పండి, ఇప్పుడు నేనేం చెయ్యాలి? అది కాదు కమలా. ఏది కాదండి? ఏది కాదు? మీ నాన్నగారు మాట్లాడింది తప్పు కాదా, లేదా మీ చెల్లెలు చెప్పింది అబద్ధం కాదా? ఎందుకండి ఆ ఝాన్సీని పిల్లల్ని నలుగురిలో చిన్న చూపు చూస్తున్నారు? వాళ్ళేం తప్పు చేశారని వాళ్ళ మనసుని విరిచేస్తున్నారు? చెప్పండి. అంటే నాన్నగారికి పిల్లలన్నా ఝాన్సీ అన్నా కోపం కదా, అందుకని వాళ్ళని అభాగ్యుల్ని చేస్తారా? అంటే మనం అందరం చచ్చిపోయామనా? కమలా, అవే మాటలు. మరి లేకపోతే ఏంటండి? వాళ్ళన్న దాంట్లో అర్థం అదే కదా. నా కొడుకుని దూరం చేసుకుని ఎంతో మనోవేదన అనుభవిస్తున్నాను. ఇప్పుడు వాడు చచ్చాక కూడా ఆ కోపం వాడి పిల్లల మీద చూపిస్తున్నారు. ఏంటండి ఇది? పసిపిల్లల మనసుని ఇలా గాయం చేస్తే వాళ్ళు ఎలా తట్టుకుంటారు? నీకు ముందు నుంచి నేను చెప్తూనే ఉన్నాను, నీ మనసుని కొంచెం కంట్రోల్లో పెట్టుకో, పిల్లల మీద ఎక్కువగా ఆశలు పెట్టుకోకు అని చెప్పాను. నాన్న వాళ్ళని ఎప్పటికీ యాక్సెప్ట్ చేయలేరు. కానీ నువ్వు మాత్రం నా మాట లెక్క చేయకుండా వాళ్ళ గురించే ఆలోచిస్తున్నావు. ఇకనైనా వదిలే కమలా. అది జరగదు. నువ్విలా మొండిగా ఉండడం వల్ల ఏం ప్రయోజనం చెప్పు? నేను ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను. మీకు ప్రశాంతత దొరుకుతుంది, ఖచ్చితంగా దొరుకుతుంది. నా కొడుకు చనిపోయాడు. ఆ విషయం తెలిసిన రోజే నా ప్రాణం పోవాల్సింది. కానీ వాడి పిల్లల కోసం కావచ్చు, ఇంకా నేను బతికే ఉన్నాను. ఈ ఇంట్లో వాళ్ళు పిల్లల్ని పెట్టే ఇబ్బందుల్ని చూడలేక ఏదో ఒక రోజు నా ఊపిరి కూడా ఆగిపోతుంది. అప్పుడు మీరందరూ ఆనందంగా ఉండండి. కమలా, ఏంటిదంతా? మీ పంతం, మీ పట్టింపులకి మరో ప్రాణం బలైపోయిందని ఇంట్లో అందరూ సంబరాలు చేసుకోండి. పోయిన వాళ్ళ గురించే కానీ ఇంట్లో వాళ్ళ గురించి పట్టదు కదా మీకు. గతాన్ని మర్చిపోయి ఇంట్లో వాళ్లతో సంతోషంగా ఉండాలని మీకు తెలియదు కదా. తెలిస్తే నేనెందుకు ఇలా నరకయాతను అనుభవిస్తూ ఉంటాను? మన మనవడు మనవరాల్ని ఎందుకిలా అందరి ముందు అవమానపరుస్తారు? ఏంటో ఇది నా కర్మ కాకపోతే. కమల్,
రాకేష్, క్షమించు నాన్న. నిన్ను బాగా చూసుకోలేకపోయాను, నీకు పుట్టిన వాళ్ళని కూడా బాగా చూసుకోలేకపోతున్నాను. నన్ను క్షమించు. ఝాన్సీ గారు, ఏంటండి కోపంగా ఉందా నా పైన? హర్ట్ అయ్యారా? సారీ అండి. అయ్యో సార్, మీరు నాకు సారీ చెప్పడం ఏంటి సార్? మీరు అనేవాళ్ళు, మేము పడేవాళ్ళం. అలా అంటారేంటండి? మరంతే కదా సార్, మీరేమో యజమానులు, మేమేమో పనివాళ్ళం కదా. ఆయనేదో కోపంలో అలా అన్నారు. కోపం ఉంటే అలా అనేస్తారా? ఎదుటి వాళ్ళ మనసుని అలా హర్ట్ చేస్తారా? వాళ్ళు అన్నేసి మాటలు అంటుంటే అడ్డుకోలేదు, కానీ ఇప్పుడు మీరు పరామర్శించడానికి వచ్చారా? చూశారు కదా, ఇక వెళ్ళండి. మీ ఓదార్పు మాకు అవసరం లేదు. స్వీటీ, వంశీ, నేను మీకు ఇప్పుడు ఒక సర్ప్రైజ్ చూపించాలనుకుంటున్నాను. ఆ సర్ప్రైజ్ ఏంటో చెప్పనా? మీకోసం నేను మీ డాడీతో కలిసి దిగిన ఫోటోస్ తీసుకొచ్చాను. ఇదొక చూపి. ఇది నేనే నా చిన్నప్పుడు నేను మీ డాడీతో కలిసి టూర్కి వెళ్ళినప్పుడు దిగిన ఫోటో ఇది. ఇది డాడీయా? చూడు పిన్ని, చూడు ఫోటోస్ ఎంత బాగున్నాయో. బొంగమూతి పెట్టుకుంటే చాలా బాగుంటారు. అదే బొంగమూతి పెట్టుకుంటే పిల్లలు చాలా బాగుంటారు అంటున్నా. అవును, అప్పుడప్పుడు మేము బొంగమూతి పెట్టినప్పుడు మా పిన్ని కూడా అలాగే అంటుంది. అయిపోయాయి. థ్యాంక్ యూ. మీ పిన్నికి చూపించండి. పిన్ని, ఇదిగో చూడు. ఆల్బమ్ తీసుకోండి.
ఆల్బమ్ తీసుకోండి. అవును, మిమ్మల్ని ఏమని పిలవాలి? పోలీస్ అంకుల్ అన్నా, లేదంటే గౌతమ్ గారని పిలవాలా? లేదంటే సార్ అని పిలవాలా? నో నో, జరుగు. అవేవి కావు. మీరు నన్ను ఇక నుంచి బాబాయ్ అని పిలవాలి. ఓకే? ఏది ఒకసారి పిలవండి. పిలవండి. బాయ్. పద్మా పద్మా, నేను నిన్ను మెచ్చుకుంటున్నానని కాదు గాని నువ్వు మాత్రం చాలా అప్డేట్ అయ్యావు. ఇంతకు ముందు పద్మ వేరు, ఇప్పుడు పద్మ వేరు. అలా అంటావేంటి? నేనే కదా, వేరే ఎలా అవుతాను? ఆ నేనంటుంది నీలో వచ్చిన మార్పు గురించి. ఓహో, అదా. మరి ఈ ఇంటికి రాణి నవ్వాలంటే ఆ మాత్రం ఉండాలి కదా. అది నిజమే, కానీ ఇది సరిపోదు. నీ మైండ్ ఇంకొంచెం ఫాస్ట్గా పనిచేయాలి. వీలున్న చోటల్లా ఆ ఝాన్సీని అవమానపరచాలి. వీలు కల్పించుకొని మరి తన మనసుకి గాయం చేయాలి. ఈ అమ్మాయి ఈ ఇంటి పని మనిషి. నవ్వు మృణాలిని, మనసారా ఇప్పుడే నవ్వు. ఇంకొన్నాళ్ల తర్వాత నవ్వాలనుకున్నా నవ్వలేవు, ఈ ఇంట్లోకి రావాలనుకున్నా రాలేవు. మృణాలిని, అలా నీలో నువ్వే నవ్వుకుంటున్నావేంటి? విషయమేంటో చెప్తే నేను సంతోషిస్తాను కదా. నిప్పులు కురిసే ఝాన్సీ కళ్ళల్లో నీళ్లు చూశాను కదా, అదే నా ఆనందానికి కారణం. పద్మ తనిప్పుడు అవమానంతో బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఖచ్చితంగా రివెంజ్ తీసుకోవాలనుకుంటుంది. ఊరుకో, నువ్వు మరీను రివెంజ్ తీసుకునేంత సీను తనకి లేదిక్కడ. ఇదే ఈ నెగ్లిజెన్సీనే వద్దంటున్నాను. ఝాన్సీ గురించి మీ అందరికంటే నాకు చాలా బాగా తెలుసు. తనకున్న ఒకే ఒక వీక్నెస్, ఆ పిల్లలు. ఒక ఎమోషనల్ ఫుల్ ఝాన్సీ. మనం తన వీక్నెస్ ని ఆయుధంగా యూజ్ చేసుకోవాలి. అవకాశం ఉన్నా లేకపోయినా ఝాన్సీ కళ్ళల్లో నీళ్లు తెప్పించేలా మనం ప్రవర్తించాలి. అలాగే మృణాలిని. ఇంకెప్పుడు తన మొహంలో సంతోషం కనిపించకూడదు. ప్రతి క్షణం ఈ ఇంట్లో నరకం అనుభవించాలి. ఇంట్లో నువ్వు, బయట నేను. మనం పెట్టే టార్చర్కి బతుకు మీద తనకి విరక్తి పుట్టాలి. నువ్వు చూస్తూ ఉండు, ఝాన్సీని ఎలా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తానో. ఈ ఇంట్లో ఉండటం కంటే ఊపిరి ఆపేయడం బెటర్ అనుకునేలా చేస్తాను. సరేనా? రాణి, నువ్వు ఇక్కడే ఉండు, నేను 5 minutes లో వచ్చేస్తాను. అలాగే అక్క.
చెప్పండి. అదే సార్, నేను ఛాంబర్లో ఆఫీస్ కోసం అప్లికేషన్ పెట్టాను కదా. అది పెండింగ్లో పడ్డట్టుంది. పెండింగ్లో కూడా కాదు, క్యాన్సిల్ చేసినట్టుంది. క్యాన్సిలా? ఎందుకు సార్? తెలీదు మేడం. అది కాదు సార్, నేను లాస్ట్ టైం అడిగినప్పుడు ఆఫీస్ ఇస్తామన్నారు కదా సార్. అది లాస్ట్ టైం, కానీ ఇప్పుడు కాదు కదా. అదే సార్, ఇప్పుడు ఎందుకు కుదరదు అంటున్నాను. రకరకాల రీజన్స్ ఉంటాయి మేడం. సార్ ప్లీజ్, నేను ఇప్పుడిప్పుడే కెరియర్ని బిల్డ్ చేసుకుంటున్నాను. ఒక ఆఫీస్ ఉంటే అది నాకు చాలా ప్లస్ అవుతుంది. ప్లీజ్ సార్, అర్థం చేసుకోండి. నేను అర్థం చేసుకుంటాను, కానీ ఇది నా చేతిలో పని కాదు కదా. పైన అఫీషియల్స్ అలర్ట్ చేస్తే కానీ నేను మీకు ఆఫీస్ ఇవ్వలేను. అయినా మీకంటే ముందు చాలామంది అప్లికేషన్స్ పెట్టుకున్నారు, వాళ్ళకు కూడా ఇవ్వలేదు. అందరికీ ఈ ఛాంబర్లోనే ఆఫీసులు కావాలంటే కష్టం కదా. సార్, మీరు ఏవేవో కారణాలు చెప్తున్నారు, కానీ నాకెందుకు ఆఫీస్ ఇవ్వడం లేదో అసలు కారణం చెప్పడం లేదు. సారీ మేడం. మీకు తెలుసు కదా, బార్ కౌన్సిల్ చైర్మన్ మృణాలిని గారు. ఆవిడ చెప్పినట్టే మేము నడుచుకోవాలి, ఆవిడ చెప్పినట్టే మేము చెయ్యాలి. ఏం చెప్పారు సార్ ఆవిడ? మీకు ఈ ఛాంబర్లో ఆఫీస్ ఇవ్వద్దని అన్నారు. తనని కాదని మేము మీ ఫైల్ ఫార్వర్డ్ చేస్తే మేము చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అన్ని ఫీల్డ్స్లో ఉన్నట్టే ఇక్కడ కూడా పై అధికారులు కింద వాళ్ళని ఎదగనివ్వకుండా చేస్తున్నారన్నమాట. సారీ మేడం, ఈ విషయంలో నేనేమీ చేయలేను. నమస్తే మేడం. నమస్తే. గుడ్ మార్నింగ్ మేడం. నమస్తే మేడం. మీరు బయలుదేరండి, నేను తర్వాత ఓకే, ఉంటాను కౌన్సిల్లో మేడం. మాట్లాడతాను. వస్తాను మేడం. ఓకే, ఉంటాను ఓకే మేడం. మేడం. ఏంటి ఝాన్సీ, ఏంటి ఇలా వచ్చావు? ఓ, ఛాంబర్లో ఆఫీస్ కోసం వచ్చావా? అలర్ట్ చేశారా? డల్గా కనిపిస్తున్నావే. అలర్ట్ చేయలేదనుకుంటా. అయితే ఇప్పుడేం చేద్దాం? ఒక పని చెయ్యి. ఆ ఎదురుగా టీ షాప్ ఉంది కదా, అందులో కూర్చో. అక్కడే ఆఫీస్ స్టార్ట్ చేయి. ఏంటి, టీ షాప్ నీకు నచ్చదా? గొప్ప గొప్ప వాళ్లే వీధి దీపాల కింద కూర్చొని చదువుకున్నారంట. అలాగే నువ్వు కూడా ఒక చెట్టు కింద టేబుల్ వేసుకొని కూర్చో. చెట్టు కింద ప్లీడర్ అని పేరు తెచ్చుకో. పైగా నీకు అసిస్టెంట్ కూడా ఉంది కదా. ప్రొసీడింగ్స్ అన్ని ఇంగ్లీష్లోనే కదా ఫాలో అవ్వాల్సింది. డాక్యుమెంట్స్ రెడీ చేయడానికి, డ్రాఫ్ట్ రెడీ చేయడానికి ఇంగ్లీష్ రావాలి కదా. ఇంగ్లీష్ వచ్చా తనకి?
సర్లే నువ్విక్కడే చెట్టు కింద ఆఫీస్ పెట్టుకుంటే చిన్న చిన్న కేసులు చిల్లర కేసులు అన్నీ వస్తుంటాయి. రోజుకు 100-200 సేవ్ చేసుకోవచ్చు. ఒక్క కేసు గెలిచినంత మాత్రాన జీవితం గెలిచినట్టు కాదు. నువ్వు జస్ట్ 1-2 కేసులు గెలిచావు. ఇక్కడ 100 కేసులు గెలిచి ఆఫీస్ లేకుండా తిరుగుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు తెలుసా? జీవితంలో గెలుపు కంటే ఎక్స్పీరియన్స్ చాలా ముఖ్యం. అందుకే నన్ను ఆ పోస్టులో కూర్చోబెట్టారు. ఆ పేరు నీకు ఎప్పటికీ రాదు. అంతదాకా నిన్ను తీసుకురాను కూడా. చాంబర్లో ఆఫీస్ కావాలంట. మృణాలిని గారికి ఎదురెళ్ళి ఈ ఫీల్డ్ లో నిలబడదామనే. ఏయ్, హలో, ఏమైందమ్మా? ఎందుకలా టెన్షన్ పడుతున్నావు? ఏమైందో చెప్పు. అది వంశీ ఎక్కడికో వెళ్ళాడు బాబాయ్. వంశీ వంశీ! వంశీ సరే, ఇక్కడ లేడు, అక్కడ చూద్దాం పద.